హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి 1 టక్స్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టాను, ఆ తర్వాత ఫ్రంట్ హుక్స్ ఇచ్చానండి. ఇలా 1 టక్స్ అంటే మెయిన్ డాట్ ఒక్కటే వేస్తామండి మనము. చూడండి, ఇలా ఒక్క డాటే వేస్తాము. ఇలా తర్వాత స్లీవ్స్ వచ్చేసి పొడవు పెట్టానండి. ఇలా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా క్లోజ్ పెట్టానండి. నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టానండి, ఫ్రంట్ బ్యాక్. ఈ 1 టక్స్ బ్లౌజు చాలా ఈజీ అండి. ఇది వచ్చేసి చాలా తక్కువ మెజర్మెంట్స్తోనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. దీని కటింగ్ ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, వెల్వెట్ క్లాత్. నేను మీషోలో ఆర్డర్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఒక ఫోల్డ్ చేసుకోండి. తర్వాత కింద హెచ్చు తగ్గులు ఏం లేకోకుండా ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నడుము లూజు చెక్ చేయండి. ఖర్చు దగ్గర నుండి యువతల ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మార్క్ వేయండి. దానికి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ టక్స్ కోసము, ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకోండి. మొత్తం ఎంతైతే వచ్చిందో అంతే కొలత మిడిల్లో ఒక మార్కు, తర్వాత పైన ఒక మార్క్ వేయండి. నాకైతే 10.5 వచ్చింది. తర్వాత ఆ 2 లైన్లు కలిపేస్తున్నానండి ఇలా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు ఖర్చుతో పాటు 15 ఇంచ్ అయితే ఉందండి. అలా 15 ఇంచ్కి మార్క్ వేసేసాను నేను. మార్క్ వేసి ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి దీనికి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 15 ఇంచ్ అయితే ఉంది. అందులో సగం వచ్చేసి 7.5. చూడండి, ఆ 7.5 ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ వేయండి అలా. తర్వాత చంక పొడవు వచ్చేసి పైన ఎంతైతే వచ్చిందో కింద చంక పొడవు కూడా అంతే పెట్టేయండి. ఇలా మార్క్ వేసేసుకొని లైన్ అయితే వేసుకోండి. మనము బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు చంక కర్వ్ వచ్చేసి నేను 1.25 తీసుకుంటున్నాను. అలా తీసుకొని కర్వ్ అయితే వేసేసుకోండి ఇలా. తర్వాత కట్ చేసేసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసి తర్వాత కట్ చేద్దామండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకుందాము ఇలా. ఖర్చు అయితే పెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ మార్క్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉక్సుల కోసం వదిలేయండి. తర్వాతనే బ్యాక్ పార్ట్ అని పెట్టుకొని ఫ్రంట్ మార్క్ మొత్తం వేసేసుకోండి ఇలా. ఉక్సుల కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలండి. ఇలా లైన్ అయితే వేసుకోండి బాగా నీట్గా. చూడండి, అది వచ్చేసి కరెక్ట్ లైన్ బ్యాక్ పార్ట్ది. అది వచ్చేసి 1/2 ఇంచ్ మనము ఉక్స్ కోసం వదిలేసిన లైన్ అండి. చూడండి, ఇలా చూపిస్తాను. ఇది వచ్చేసి ఉక్స్ కోసం, కాజా పట్టి ఉక్సుల పట్టి కోసం వదిలేసానండి 1/2 ఇంచ్. ఇది తర్వాత ఇక్కడ చంక కరువు వచ్చేసి 7.5 దగ్గర నుంచి పైకి 1.5కు మార్క్ వేయండి. తర్వాత 1 ఇంచ్కి మార్క్ వేయండి పక్కకు ఇలా. అక్కడి నుంచి షేప్ అయితే వేసేసుకోండి ఇలా. ఇలా షేప్ వేసేసుకోండి. ఫ్రంట్ మార్క్ అండి ఇది వచ్చేసి. తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 4 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 తీసుకున్నాను నేను. ఇలా బాక్స్ అయితే వేసుకోండి ఇలా. బాక్స్ వేసిన తర్వాత కర్వ్ తీసుకోండి. ఇలా కర్వ్ వేసేసుకోండి ఫ్రంట్ నెక్. తర్వాత కింద 1 డాట్ కదండి మనం పెట్టేది. ఇప్పుడు దీనికోసం 4 ఇంచ్కి మార్క్ వేసాను. చూడండి, మెయిన్ లైన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 4 ఇంచ్కి మార్క్ వేయండి ఇలా.
తర్వాత పైకి వచ్చేసి 4 ఇంచుకి మార్క్ వేసుకోండి. మార్క్ వేసిన తర్వాత డాట్ కోసం నేను 1.5 తీసుకున్నానండి. 1.5 ఇటు 1.5 అటు తీసుకున్నాను. మొత్తం 3 ఇంచు డాట్ కోసం తీసుకున్నానండి నేను. ఇలా తీసుకున్న తర్వాత లైన్ వేసుకోండి. ఇలా ఖర్చు వైపు ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకోండి. తర్వాత కింది వైపు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకొని లైన్ వేసేసుకోండి. ఇలా కట్ చేసుకుందామండి. ఈ 1 టక్స్ బ్లౌజ్ వచ్చేసి చాలా ఈజీ అండి. మనకి చాలా తక్కువ మెజర్మెంట్సే కావాలి, దీనికి ఎక్కువేం అవసరం ఉండదు. ఇంకా లైనింగ్ కూడా చాలా తక్కువే అండి. ఎక్కువ మీటర్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 80 సెంటీమీటర్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా అంతా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఖర్చులు అయితే పెట్టుకోండి. ఇలా డాట్స్ కూడా ఇలా ఖర్చులు పెట్టుకోండి. తర్వాత కింద లైనింగ్ని తీసుకొని అలా పైన పెట్టేసేసుకొని అలా చేత్తో కొట్టండి. మార్క్ అయితే పడతాయి ఈ విధంగా. తర్వాత లైన్లు వేసుకోండి. ఇలా మనకి కుట్టేటప్పుడు ఈ లైన్లు చాలా యూజ్ అవుతాయండి ఫోల్డింగ్కి. ఇప్పుడు స్లీవ్ కటింగ్ చూద్దాము. చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసేసానండి. ఈ విధంగా చూడండి, 4 పొరలు అయితే ఉన్నాయి. హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ వేసుకోండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చెయ్యి లూజ్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్క్ వేయండి. తర్వాత పొడవు ఎంత ఉందో చూసుకొని అక్కడ కూడా మార్క్ వేసుకోండి. ఇలా ఈ విధంగా మార్క్ అయితే వేసుకోండి. తర్వాత లైన్ వేసుకోండి. ఇలా రెండించి ఖర్చు కోసం వదిలేయండి. స్లీవ్ లెంత్ వచ్చేసి నాకు 10 ఇంచ్ అండి. దానికి 1 ఇంచ్ ఖర్చు కలిపితే కనుక 11 ఇంచ్ మొత్తం. ఇలా 1 ఇంచ్కి మార్క్ వేయండి ఫస్ట్. అక్కడి నుంచి షేప్ అయితే ఇవ్వండి స్లీవ్కు. తర్వాత ఫ్రంట్ కూడా ఒకటేసారి ఇచ్చేసేయండి షేప్. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి, ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఖర్చులు పెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్కి కూడా ఒకేసారి కట్ చేసేసేయండి. ఖర్చు పెట్టుకోండి ఫ్రంట్ వైపు. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా స్లీవ్కు. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్ మార్క్ వేసుకుందాం ఇలా 4 ఇంచ్కి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక బాక్స్ అయితే వేసుకోండి. స్కేల్తో ఒక బాక్స్ వేసుకొని షేప్ అయితే వేసుకోండి. ఇలా బ్యాక్ నెక్ కట్ చేసేద్దామండి ఇప్పుడే. తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని పైన పెట్టండి. షోల్డర్స్ చూద్దాం ఇప్పుడు. చంక వైపు ఒక 1/4 ఇంచుకి మార్క్ వేసుకొని అది కట్ చేసుకోండి. ఇలా షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఈ 1 టక్స్ బ్లౌజు నిజంగా చాలా ఈజీగా అయిపోతుందండి స్టిచ్చింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ను ఇలా పెట్టుకొని కట్ చేసేసుకోండి. తర్వాత దానివి ఒకేసారి లైనింగ్లన్నీ పెట్టేసేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. చెక్ చేసుకోండి. కింద నాకు ప్లెయిన్ అయితే వచ్చింది, అందుకు నేను చూసుకొని ఇలా స్లీవ్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మనము అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.